ఏంది స్థానికంగా ఉంటా ఉంటారు. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదా ఇలాంటిది? గొడవలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఏమన్నా మాకు తెలియదు అసలు. మేము కూడా అక్కడ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉండే వాళ్ళము. మేము చిన్న పిల్లలతోటే ఉండేది. ఇంత ఘోరంగా జరగలేదు, ఎప్పుడు కూడా జరగలేదు. ఇప్పుడు మా పిల్లకే జరిగింది అసలు. ఆ? ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. మరి బయట వాళ్ళు ఎవరు వస్తారని? ఇంటర్లే కదా, ఓనర్స్ వాళ్ళే ఉంటారు కదా, ఇక్కడ బిల్డింగ్ వాళ్ళే ఉంటారు కదా. ఆ? డెలివరీ బాయ్స్ కూడా లోపల రావద్దంటూ కూడా బోర్డు పెట్టిర్రు. మరి కానీ మాకు కూడా రానిపోతుండ్రి. ఎవరమ్మా మీరు అంటే మేము కృష్ణ వాళ్ళ వదిన వాడిని ఎక్కేవాళ్ళం, మేము ఎప్పుడన్నా వచ్చేవాళ్ళం. ఆంక్షలు పెడతా ఉంటారు ఎక్కడికి. అసలు ఇప్పుడు ఎట్లా చంపేసిరు మా పాపకు? ఇప్పుడు ఎట్లా జరిగిందా అసలు? ఎవరు వచ్చిండొచ్చు? ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తారు? ఎవరి మీద డౌట్ ఉండొచ్చు? నాకైతే ఇక్కడ తెలియదు కదా. మరి మేము ఉండేది ఇప్పుడు ఎల్లమ్మ బండలు ఉంటున్నాం. మేము ఇప్పుడు ఇది వరకు ఇక్కడ ఉండే వాళ్ళము, మేము అక్కడికి వెళ్ళిపోయినాం. ఇప్పుడైతే తెలియదు, మరి ఇక్కడైతే ఏం తెలియదు. మేము ఉండేది అక్కడ ఉండేవాళ్ళం ఫస్ట్. సో మీరేమవుతారు ఆ పాపకి? మీకు ఎప్పుడు తెచ్చింది ఇన్ఫర్మేషన్? మేము హైదరాబాద్ వస్తున్నాము. మాకు పడంచేరు తర్వాత ఇక్కడ దాటిన తర్వాత ఫోన్ కాల్ వచ్చింది. అయితే ఇప్పుడు చనిపోయిన పాప మా బామ్మర్ది వాళ్ళ కూతురు. ఇక మేము వచ్చేసరికి ఇక్కడ జనాలు పోలీస్ డిపార్ట్మెంట్ అందరు ఇది చేస్తున్నారు. మేము కూడా వచ్చాము, చూసాము. అయితే ఏంటంటే ఇంత ఘోరంగా ఇది జరగడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు మా పాపకే కాదు, రేపు ఎంతోమంది ఆడపిల్లలు చిన్న చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఉంటారు. ఇట్లాంటిది ఎవరికి కూడా జరగద్దు. మరి అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఇక్కడ ఏది రెస్పాన్స్ ఏంటంటే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఎలా తెలిసిందంట ఇన్ఫర్మేషన్? పాప లోపలికి ఉంది. ఎప్పుడు ఏ టైంకి వచ్చారు, ఎప్పుడు తెలిసింది? మాకు తెలియదు అది. ఎందుకంటే ఇంకా వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. ఆయన ఇప్పుడు వాళ్ళ పాప వెనకాల హాస్పిటల్కి వెళ్ళాడు. వాళ్ళ మమ్మీ బాధలో వాళ్ళు రోధిస్తున్నారు. కాబట్టి మాకు అంత ఏం తెలియదు. అలా ఎక్కడ ఏం జరిగింది అనేది కూడా కరెక్ట్ మాకు కూడా అంత తెలియదు. కాబట్టి ఇక ఏందనేది ఇక్కడ సీసీ కెమెరా అట్లాంటివి కూడా ఏం లేవు. మరి కాబట్టి అది మీడియా మిత్రులు మరియు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను తొందరగా నిందితులు ఎవరైతున్నారో వాళ్ళని పట్టుకొని ప్రజలు అరే ఇట్లా చేస్తే ఇంత భయంగా డిపార్ట్మెంట్ ఇది చేసి శిక్ష విధిస్తుంది అని చెప్పేసి భయపడేటట్టు వాళ్ళకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ప్రజల్లో అట్లాంటి వాళ్ళకు కాల్చి చంపిపడేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం. ఏదైతే బిల్డింగ్ ఏదైతే ఉందో ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్ చూసుకుంటే ఆ బిల్డింగ్ గేట్కి ఆన్లైన్ డెలివరీ బాయ్స్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇంటూ ఇన్సైడ్ అంటూ కూడా ఒక బోర్డు పెట్టుకున్నారు. ఒకసారి మనం స్క్రీన్ మీద చూసుకుంటే ఆన్లైన్ డెలివరీ బాయ్స్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ అని కూడా రాసుకున్నారు. ఒక బోర్డు కూడా లోపల మెన్షన్ చేసి పెట్టుకున్నారు. అంటే ఒక డెలివరీ బాయ్స్ని లోపల రాని అని వ్యక్తులు ఒక బయట నుంచి ఇంకొక వ్యక్తి లోపలికి వచ్చి ఆ పాపని హతమార్చి అతి కిరాతకంగా కడుపులో పొడిచి హతమార్చి వెళ్ళడం జరిగింది. సో ఈ స్థానికంగా ఉన్న ఓనర్లు డెలివరీ బాయ్స్ నాట్ అలౌడ్ అన్న ఈ వ్యక్తులు లోపల బయట వ్యక్తులు ఎలా వచ్చారు? అంత ఓనర్స్ స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు కొత్త వ్యక్తులు ఎలా వచ్చారు? ఎందుకండి ఎంత కిరాతకంగా ఇంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మొదటి నిజం మీ గేట్కి డెలివరీ బాయ్స్ నాట్ అలౌడ్ అనే బోర్డు కూడా పెట్టుకున్నారు. డెలివరీ బాయ్స్నే రానివ్వని ఓనర్లు ఒక వ్యక్తి వస్తుంటే ఎవరు చూడలేదంటారా? మరి ఎందుకు ఒక వ్యక్తి రానిచ్చారు? చూడలేకపోవచ్చు బిల్డింగ్లో. మరి మీరు నిఘాయించండి ఎవరు చేసిండని. ఈ బిల్డింగ్లో అందరిని ఎంక్వైరీ చేయండి, ఏం చేస్తున్నారు ఏందని మొత్తం కనిపెట్టి కారణం కావాలి నాకు. డెలివరీ బాయ్స్ నాట్ అలౌడ్ అని ఒక అంత పెద్ద బోర్డు పెట్టుకున్న వ్యక్తులు బయట పెట్టిన వాళ్ళని అడగండి సార్, అడగండి వాళ్ళని క్వశ్చన్. నేనైతే ఉండను కదా, నేను పొద్దున్న లేసే పోతా ఉంటారు కదా, ఏ కారణం చేత పెట్టిరని అడగండి. ఇలాంటివి జరుగుతాయని పెట్టినామని చెప్తారు కదా. ఎందుకు జరిగింది మరి? ఎందుకు జరిగింది? సరే జరిగింది, ఎలా ఎందుకు జరిగింది అసలు? ఎందుకు జరుగుతుంది మీరు చెప్పండి. ఇన్ని న్యూస్ ఛానల్స్ తీసుకుంటారు కదా ఇంతమంది, అసలు ఎందుకు జరుగుతుంది కారణం చెప్పండి. ఇందుకు జరుగుతుంది అమ్మా గిట్ల ఏమైనా జరిగిందా అని నన్ను అడగండి, నేను చెప్తా. ఎందుకు జరుగుతుంది అంటే ఎలా చెప్తాం సార్? అసలుకి మీరు చుట్టుపక్కల 5 years నుంచి ఇక్కడ ఉంటున్న అడగండి, ఎవరితోనైనా గొడవ పడ్డామా, ఏమన్నా పాగుండి చేశారా? నాకు తెలిసి ఎట్లా చేసిరో ఏమో సార్. మరి ఇంట్లో ఏమన్నా తీసుకుపోదాము, చూసింది కదా చెప్తుందని చేసిరా అని అనుకుంటున్నాను నేను. మ్యాక్సిమం అయితే అంతే ఉంటుందేమో మరి. మా హస్బెండ్ లంచ్ బాక్స్ ఇద్దామని వచ్చిండు సార్ బాబుకి. ఆమెనే ఇమ్మన్నాం యాక్చువల్గా, ఆమె ఇవ్వలేదని స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందంట.
స్కూల్ నుంచి ఫోన్ వస్తే వాళ్ళ డాడీ ఇంటికి వచ్చిండు, లేకపోతే రాత్రి అయినా తెలియకపోతుండే నా బిడ్డ. ఏం లేదు, నా చిటి తల్లికి ఎప్పుడేం చేసి పండే సార్. 9 నుంచి 12:40 లోపే ఇదంతా జరిగిపోయింది. ఇంత పొద్దున ఇక్కడ అంతా తిరుగుతూనే ఉంటారు, కానీ ఇంత ఘోరంగా ఎట్లా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ తవ్వలేదు, ఎక్కడ ఏం లేదు, ఎక్కడ వెళ్ళారు, ఎక్కడ ఏం చేశారు, అసలు ఏం అర్థం కావట్లేదమ్మా. అసలు ఎలా చెప్పాలి మీకు, మీరు ఎట్లా న్యాయం చేస్తారు చెప్పండి. ఇంకొకరికి ఆవద్దు ఇట్లా బో చిట్టమ్మా. అయితే ఇది ఆ తల్లి చెప్తున్న మాటలు అయితే రోధిస్తూ ఉంది, మాట్లాడలేని సిచ్యువేషన్ కనపడతా ఉంది. ఒకసారిగా నిఘా ఉంది, అంటే స్థానికంగా ఎవరు రారు అంటా ఉన్నారు, చెప్తా ఉన్నారు. ఏకంగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయంటే ఆన్లైన్ డెలివరీ బాయ్స్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ అని ఒక బోర్డు కూడా పెట్టుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరుగుతాయంటూ కూడా ఇంటికి చుట్టాలు వచ్చి కూడా ప్రశ్నిస్తారంట, ఎంతమంది వచ్చారు, ఎప్పుడు వచ్చారంటూ కూడా ఓనర్స్ ప్రశ్నిస్తూ ఉంటారంట. సో ఇంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకొని ఇంత ప్రశ్నిస్తున్నా, నిఘా పెట్టినా కూడా ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి, ఇలాంటి సిచ్యువేషన్లు చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఏదైతే బిల్డింగ్ ఉందో స్థానికంగా దాని పక్కనే ఇంకొక బిల్డింగ్ ఆనుకొని ఒక పక్కనే ఉంది. ఆ కుర్రాడు అయితే ఆ అరుపులేని వెళ్ళి చూడడం జరిగిందంట. సో అతన్ని కూడా అడిగి తెలుసుకుందాం ఏ టైంలో అతను విన్నాడు. బ్రదర్, ఏదైతే సంఘటన జరిగిందో దానికి నియర్ బై మీ ఇల్లు అని చెప్పారు. సో మీకేమైనా అరుపులు వినపడ్డాయా, ఎలా తెలిసింది ఈ విషయం, మీరు ఎలాంటి రెస్పాన్స్ తీసుకున్నారు, ఆ టైంలో ఎలాంటి చర్యలు చేశారు? అరౌండ్ 12:50 ఆ టైంకి పైన టెనెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఇన్సిడెంట్ అయింది పెంట్ హౌస్లో. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ అనేది ఏడుస్తున్నాడు పైన గట్టిగా. వీళ్ళు ఏ టైంకి వెళ్ళినారో మరి పైకి అది తెలీదు. పైనుండి మాది ఎక్కడ పైన 5th ఫ్లోర్. సో వాళ్ళు ఏడుస్తున్నారు, ఏడ్చినప్పుడు వినిపిస్తున్నాయి. ఏమైందని బాల్కనీ నుంచి చూస్తే వీళ్ళు టెనెంట్స్ ఏమంటున్నారు, పొడి చేసినారు, పాపని పొడి చేసినారు, చచ్చిపోయింది, ఎవరో చంపేసినారు, అది అంటే మాకు అర్థం కాలేదు. సరే ఏందని చెప్పేసి పైనుంచి దిగి నేను, డాడీ, బాబాయ్ వాళ్ళు ఇంకా నైబర్స్ వచ్చి చూసేసరికి పాప బెడ్ పైన పడిపోయి ఉన్నది, మొత్తం బ్లడ్ అంతా ఉన్నది, బెడ్ పైన ఉన్నది. అండ్ కడుపు దగ్గర ఇక్కడ స్టాప్స్ ఉన్నాయి, అరౌండ్ ది నెక్ ఇక్కడ ఉన్న స్టాప్స్. అది ఏ టూల్తో చేసిన అని చెప్పి మనకు పర్టికులర్గా తెలియదు. అక్కడ సరౌండింగ్స్ కూడా చూసినాం, ఏమన్నా బ్లడ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా అవి అని చెప్పేసి కూడా ఏం కనిపించలేదు. బెడ్ పైనే ఉండే మొత్తం బ్లడ్ అంతా. వాళ్ళ డాడీ పట్టుకొని ఏడుస్తున్నాడు అప్పటికి గట్టిగా. ఇక అరౌండ్ కరెక్ట్గా 12:57 ఆ టైంకి, అదే టైంకి సీసీటీవీ ఫుటేజ్ చూసుకున్నట్టయితే ఆ టైంలో చూసుకుంటే 12:50 ఆ టైం ఉన్నది. మేము పైకి పోయింది, వాళ్ళ డాడీ కూడా అప్పుడే వచ్చిండు. సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు కూడా అదే టైం ఉండే. తర్వాత పైకి పోయేసరికి పాప చనిపోయి ఉండే, వాళ్ళ డాడీ చెప్తున్నాడు చనిపోయిందని చెప్పేసి. తర్వాత ఏమైంది, మేము చూసిన తర్వాత కంట్రోల్ రూమ్ కాల్ చేసినాం. ఇక పైకి వచ్చిన తర్వాత ఒక 10-15 మినిట్స్లో కంట్రోల్ రూమ్, అదే పోలీస్, అంబులెన్స్ వీళ్ళు వచ్చి వెళ్ళి చూసినప్పుడు మీరు లోపలికి వెళ్ళారా, లోపల సిచ్యువేషన్ చూసారా? లోపల చూసినాము. లోపలికి వెళ్ళి ఏమన్నా దొంగ వచ్చి ఏమన్నా దోపిడీ చేసిండా, ఏమన్నా అయిందా అని చెప్పేసి కూడా ఒకసారి చూసినాము. కానీ అట్లేం కాలేకుండే. లైక్ ఏమన్నా ఉంటాయి కదా ఇట్లా అల్మారీ కానీ తీయడం కానీ అట్లా ఫోర్స్ఫుల్ ఎంట్రీ అట్లేం లేకుండే. మళ్ళీ కిచెన్లో కూడా చూసినాము, అట్లేం అనిపించలేదు. ఇంకా లోపల మీరు వెళ్ళి చూసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ కనబడింది, బాడీ ఏ స్టేజ్లో ఉంది, ఆ పాప ఉదయం చూసినప్పుడు లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఆ రూమ్ అంతా కూడా? బెడ్ పైన పడుకొని ఉండే పాప, ఇట్లా పడుకొని ఉంది స్ట్రైట్గా. వాళ్ళ ఫాదర్ పట్టుకొని ఉన్నాడు, ఏడుస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ అప్పటికి గట్టిగా ఏడుస్తున్నాడు. తర్వాత అప్పటికి అంబులెన్స్ రాలేదు. కొంచెం సేపు అయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తా అని చెప్పి పాపని ఇట్లా లేపుకొని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు కనిపించినాయి పాపకి ఇక్కడ సైడ్ కత్తితో పొడిచినవి అవి ఇవి. మరి మొత్తం బ్లడ్ ఉండే, అంతా పాప డ్రెస్ అంతా బ్లడ్ అయి ఉండే. తర్వాత అంబులెన్స్ వస్తుంది ఆగండి అని చెప్పేసి అక్కడనే ఆపిచ్చేసినాము. తర్వాత అంబులెన్స్ వచ్చింది, పోలీస్ వాళ్ళు వచ్చినారు. ఇక ఎన్ని గాయాలు ఉన్నాయి ఒంటి పైన, ఎన్ని కత్తిపోట్లు ఉండొచ్చు మీరు చూసినప్పుడు, ఎన్ని గాయాలు అబ్జర్వ్ చేశారు మీరు? అరౌండ్ చూసినప్పుడు అయితే కడుపు దగ్గర ఉండే, ఇక్కడ ఉండే. పర్టికులర్గా చూడలేము అంతగానము, ఎందుకంటే అంకులే పట్టుకొని ఉండే కదా, చూడలేము ఎన్ని కత్తిపోట్లు ఉన్నాయి అవి అని చెప్పేసి. ప్రజెంట్ అయితే ఇక్కడ అండ్ ఇక్కడ ఉండే అంతే. తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చినారు, అందరినీ క్లియర్ చేసి ఉండే. ఇక బాడీని తీసుకొని వెళ్ళినారు. ప్రజెంట్ అయితే ఏం తెలియదు. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా గిట్ట తెలుస్తుండే, డెలివరీ బాయ్స్ కూడా వెళ్ళలేరు అది అని చెప్పేసి అన్నారు. కానీ సీసీటీవీ ఫుటేజ్లో అయితే చూస్తున్నారు ఎవరు ఏందని చెప్పేసి, అది ఇంకా మనకి తెలియలేదు. సో రెస్పాన్స్ కోసం వెయిట్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు మీరు నైబర్గా ఉన్నారు కాబట్టి అలా ఎవరి మీద డౌట్ వ్యక్తం చేస్తూ ఉన్నారా, ఎవరి మీద మాకు గొడవలు ఉంది అలాంటివి ఏమైనా వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు? డౌట్ గిట్ట అట్లేం అంత లేదు. వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు ఇక్కడ టెనెంట్స్లా. సో వాళ్ళ గొడవ కానీ అట్లా కానీ గల్లీ వాళ్ళతో నోరుతున్నా ఇట్లా వాళ్ళకి ఏదైనా గొడవలు ఉన్నా అట్లేం లేవు. అంతా మంచిగానే ఉంటుండే, అందరు మంచిగానే ఉంటుండే. వాళ్ళ తమ్ముడు చిన్న బాబు స్కూల్కి వెళ్ళాడు, పక్కకే స్కూల్.
మళ్ళీ పాపకి ఈరోజు హాలిడే ఉన్నందుకు ఇంట్లో ఉండే, మరి ఒక్కతే ఉన్నది. ఈ ఒక్కతున్న టైంలో ఇట్లా అయింది. మరి అది ఎవరు చేసినారో ఏందని చెప్పేసి పర్టికులర్గా తెలియదు మనకి. రైట్, ఇది స్థానికంగా ఉంటున్న మాటలు చెప్తున్నది ఏంటంటే, అంటే స్థానికంగా ఉంటాడు, ఇక్కడే ఉంటాడు కాబట్టి అరుపులు ఏదైతే బిల్డింగ్ ఏదైతే ఉందో దాని పక్కనే ఉంటాడు ఆ థర్డ్ ఫ్లోర్లో. సో ఏదైతే ఆ కేకలు ఏదైతే ఉన్నాయో ఆ తండ్రి అరుపులు విని ఒక్కసారిగా తండ్రి లోపలికి వెళ్ళి చూసినప్పుడు తండ్రి కూతురుని పట్టుకొని ఏడుస్తూ రోధిస్తున్నప్పుడు ఆ అరుపులు విని వెళ్ళి చూడడం జరిగింది ఆ దృశ్యాలను అయితే. సో దాదాపు నాటి విజువల్స్ చూసుకోవచ్చు, పాప ఒంటి మీద దాదాపు 3 చోట్ల కత్తి గాయాలు ఉన్నాయి. అంటే విజువల్స్లో కనిపించినంత వరకు మెడపై కూడా ఆ కత్తిపోట్లు అయితే ఉండడం జరిగింది, మెడపై కూడా దారుణంగా పొడిచి చంపడం జరిగింది. సో ఎందుకు చంపాడు, ఏమని కారణం ఉంటుంది? తల్లిదండ్రులపై ఏమైనా కక్షతో పాపని చంపాడా, లేకపోతే ఇంకేదైనా కారణమై ఉంటుందా, లేకపోతే పాపని ఏదైనా మాటలు చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఇంకేదైనా రీజన్ అయి ఉండొచ్చా, లేకపోతే అనే దానిపై పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూసుకుంటే ఒక దారుణం. ఆయన ఈ సంఘటన చూసి ప్రతి ఒక్కరు కూడా స్థానికులు మనసులో కూడా కలవరపడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఆ తల్లి ఏదైతే వాళ్ళ అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె అయితే కనీసం మాట్లాడే సిచ్యువేషన్ కూడా లేదు, అంతలా రోధిస్తూ ఉంది. తల్లి అయితే ఏం చెప్పాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. హృదయదారకమైన దృశ్యం కనపడతా ఉంది. ఎందుకు చేస్తున్నారు ఏంటనేది అర్థం కావట్లేదు, ఎలా జరిగింది అనేది. పోలీసులు అయితే కంటిన్యూస్గా చుట్టుపక్కల ఉన్న నియర్ బై ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాస్ని అయితే ఆ ఫుటేజ్ కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానిపై ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఆ తల్లి ఒక్కసారిగా మనం విజువల్స్ చూసుకోవచ్చు, ఆ తల్లి గుండె లవిసేలా ఏడుస్తుంది. మేము ఎవరికి ఏం పాపం చేస్తాం, మాకింత దారుణమా? ఒక ఆడపిల్ల ఇంట్లో కూడా సురక్షితంగా ఉండట్లేదు, ఇంటికి వచ్చి పగలు మధ్యాహ్నం 12 గంటల సమయం, 9 నుంచి 12 గంటల సమయంలో జరిగిందంట. ఈ డేలోనూ ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఇంటికి వచ్చి మరి ఒక వ్యక్తి వచ్చి హతమార్చి వెళ్ళిన ఘటన ఎవరు చూసింటారు. ఇలాంటి సంఘటన మన కుక్కట్పల్లి సంగీత్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఎంక్వైరీలు అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు పోలీసులు. ఆ క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించడం జరిగింది. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ప్రతిదీ కూడా ఆ పాప వస్త్రాలను కానీ, బెడ్పై ఉన్న వస్త్రాలని అండ్ ఆ చుట్టుపక్కల బెడ్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ని ప్రతి ఒక్కటి కూడా తీసుకోవడం జరిగింది. ఆ కిచెన్లో కానీ, వస్తువుల మీద కానీ ఏవైతే ఉంటాయో ప్రతిదీ కూడా ఆ పాప పెట్టుకున్న ఇయర్ బడ్స్ని అండ్ హెయిర్ కొన్న క్లిప్స్, బెడ్ పైన వస్తువులు, బెడ్షీట్ ప్రతి ఒక్కటి కూడా ఆధారాలు క్లూస్ టీమ్ అయితే సేకరించడం జరిగింది. ప్రతి ఒక్కటి తీసుకొని వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి బాడీని అయితే పోస్ట్ మార్టానికి దాని నిమిత్తం హాస్పిటల్కి తరలించడం జరిగింది. పోలీస్ అధికారులు అయితే దర్యాప్తును ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. ఎంక్వైరీ తర్వాత ఏం జరిగింది, ఏ కోణంలో ఏదైనా చేయడం జరిగింది అనేది కూడా చెక్ చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ చూసుకుంటే ఏదైతే బిల్డింగ్ పక్కన ఉందో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అయితే ఒకటి ఉంది అవైలబుల్గా. సీసీటీవీ ఫుటేజ్ ఈ బిల్డింగ్ లేకపోతే ఒక పబ్లిక్కి ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉండడం జరిగింది. అటు సైడ్ ఏదైతే ఒక సీసీటీవీ ఫుటేజ్ అది లైవ్ నడుస్తూ ఉంది. దాని పక్కన కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన ఒక బిల్డింగ్, ఆ బిల్డింగ్కి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అయితే కంప్లీట్గా చెక్ చేస్తున్నారు. ఒకటే ఆధారం, ఈ ఇంటికి ఎంట్రీ ఎగ్జిట్లో ఉన్న కనిపిస్తుంది ఏదైనా చిన్న ఆధారం దొరుకుతుందంటే ఆ సీసీటీవీ ఫుటేజ్. దాన్ని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు, చెక్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఎంక్వైరీ నడుస్తూ ఉంది. పోలీసులు ముమ్మరంగా ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ అయితే వెల్లడించడం జరుగుతుందని చెప్తా ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.